ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు కొన్ని విషయాలు మీడియాలో మాట్లాడుతుంటారు. ఈవీఎంలు మహారాష్ట్రలో పనిచేయలేదు, మరి వైనాడ్లో ప్రియాంక గాంధీ గెలిచింది కదా, అట్లాగే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో గెలిచాడు కదా, మరి ఆడ కూడా ఈవీఎంలోనే కదా. మరి అక్కడ కూడా అవినీతి జరిగింటే ఫస్ట్ కర్ణాటక, పక్క రాష్ట్రంలో కర్ణాటక ఈవీఎంల మీదే జరిగిందా? మీ పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉంది కదా, పక్కన తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో ఈవీఎంలోనే గెలిచారు కదా మీరు. మరి వాటిలన్నీ ముందు రాజీనామా చేయండి, అప్పుడు పోస్టల్ బ్యాలెట్లో పెడతాం, బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసేది అంటే మీరు గెలిస్తే అక్కడ జార్ఖండ్లో గెలిచారు, అక్కడ కూడా గెలిచారు కదా. మీడియా ముందు, ప్రజల ముందు ఓడలేక ఓడామని తెలిసి ఏదో డ్రామా. ఇంకా ఎన్ని రోజులు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. వైనాడ్లో బుద్ధి తక్కువ లేని ప్రశ్న, ఈరోజు బుద్ధి తక్కువ లేని ప్రశ్న. ఆడ హిందూ జనాభా 10%, వేరే మతస్థులు 90%. బంగ్లాదేశ్లో పోటీ చేయాల్సింది 10 లక్షలు వస్తుండే, పాకిస్తాన్ వేసింటే 20 లక్షలు వస్తుండే. గొప్పలు చెప్పుకుంటారు, ప్రజలకు తెలియదా మీ భాగవతం? అసలు మీరు ఎక్కడ ఓడలేక అదొకటి ఎంచుకుంటున్నారు. వైనాడులో 90% ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గానికి మీరు ప్రేమ, సరే మంచిది. అట్లాంటి చేతగాక వేడుకున్నారు. మా రాకేష్ రెడ్డి తెలంగాణ నుంచి ఒక సవాల్ వేశారు, నిజామాబాద్లో ఎక్కడైనా పోటీ చేస్తే ప్రియాంక రాహుల్ గాంధీకి స్వాగతం అని. మరి దమ్ము ధైర్యం మీకు లేదా? ఉత్తరప్రదేశ్లో తిరస్కరించారు, ఏదో ఈసారి మళ్ళీ వచ్చారు. పోయినసారి మీ అన్నని ఘోరంగా ఓడగొట్టారు, మళ్ళీ ఈసారి ఏదో వచ్చాడు గుడ్ల మెల్లన. సరే బాగానే ఉంది. మరి వాళ్ళిద్దరు ఎప్పుడు రాజీనామా చేస్తారు? దానికి దేశమంతా సంబరాలంట. ఏం సంబరాలు? 90% హిందువులు ఉన్నారు ఆడ, 10% హిందువులు ఉన్నారు. మీరు అలాంటి చోట ఎంచుకొని దేశంలో మొత్తం స్కాన్ చేసి భూతద్దం వెతికి పెట్టి అక్కడ గెలిచి మేము గెలిచాం సంబరాలు. అయ్యో, పిల్లోడు చూస్తే కూడా నవ్వుకుంటాడు. చిన్న హిస్టరీ. ఈ మాత్రం లాజిక్ని కూడా చూడలేని మీడియా కూడా మైకు పెట్టి అడిగే ధైర్యం మీడియాకి లేదా? మీడియా అడగలేదా? అయ్యా వైనాడులో ఇలా ఉంది పరిస్థితి, మరి వేరే చోట పోటీ చేద్దామంటున్నారు, సవాలు ఇస్తున్నారు, మీకు ధైర్యం లేదా అని మీడియా అడగదా? అడిగి చూడండి ఒకసారి, బాగుంటుంది మీడియా మిత్రులారా. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి కోరుకుంటుంటే ఈ కాంగ్రెస్ కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఒకసారి ఈ డ్రామాలను ఇంకా మీ మీడియాలో చెప్పించుకోండి. 90% కాదు, పక్కన ఇంకా దేశం ఉంటుంది చూడండి, ఆ దేశాలలో పోటీ చేస్తే 10 లక్షలు కాకపోతే 10 లక్షల మెజార్టీ కూడా వస్తుంది మీకు. ఒకసారి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఈ దేశంలో మీకు హక్కు లేదు, ప్రజలు ఎట్లా తిరస్కరిస్తున్నారు.